హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎటువంటి లేట్ ఫీ లేకుండా మే 7th వరకు, మే 7వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేయవచ్చు. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. సో 7th మే వరకు టైం అయితే ఇచ్చారు. ఎటువంటి లేట్ ఫీ అయితే లేకుండా మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో జనరల్గా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది అనమాట. ఈ అమౌంట్ పే చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి మే 7th లోపు. మే 7th లోపు ఎవరైతే మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకుంటారో ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. వన్స్ మే 7th తర్వాత 17th మే వరకు 250 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి మే 27th వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా స్టూడెంట్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మీరైతే అబ్జర్వ్ అయితే చేయవచ్చు. జూన్ 5 అండ్ జూన్ 6వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 28th నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క హాల్ టికెట్లో మీకు ఏ రోజున ఏ టైంన ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా ఉంటుంది. ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనకు ఏదైతే టైం ఇచ్చారో మే 7th వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా టైం ఏదైతే ఇచ్చారో ఈ టైంని యూజ్ చేసుకుందాం. ఓకేనా. ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా అప్లై చేసుకోండి. మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని ముందుగా మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ అక్కడ మీకు పేమెంట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ కనిపించకపోతే ఇక్కడ వచ్చేయండి, అఫీషియల్ వెబ్సైట్ మెయిన్ పేజ్కి వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గేట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎప్పుడు వస్తుందంటే వన్స్ మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకైతే కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి, లేకపోతే మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే మే 7th వరకు మీరైతే టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.